శబరిమలలో అయ్యప్ప విగ్రహాన్ని ఎవరు పెట్టారో మీకు తెలుసా? అయ్యప్ప స్వామి చెప్పినట్లే ఆయన బాణం ఎక్కడైతే పడుతుందో ఆ చోటకి తనను పెంచిన రాజశేఖరుడు వెళ్లి ఆలయ నిర్మాణం మొదలు పెడతాడు. కొన్ని సంవత్సరాలు చాలా కష్టపడి శబరిమల అయ్యప్ప ఆలయాన్ని నిర్మిస్తాడు. కానీ అయ్యప్ప విగ్రహం ఎలా ఉండాలి, ఎక్కడ పెట్టాలి ఆయనకు అర్థం కాదు. అప్పుడు సాక్షాత్తు విష్ణు అవతారమైన ఆ పరశురాముడే తన చేతులతో అయ్యప్ప స్వామి విగ్రహాన్ని పట్టుకొని గుడి లోపలకు వస్తాడు. ఆ విగ్రహం చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. ఆ అందాన్ని ఎవరూ మాటల్లో చెప్పలేరు. దివ్యమైన ఆ విగ్రహాన్ని పరశురాముడు తన తన చేతులతో మకర సంక్రాంతి దినమైనటువంటి శుభదినాన, కృష్ణపక్షం పంచమి తిథి ఉత్తరా నక్షత్ర శుభదినాన మన అయ్యప్ప స్వామిని ఆ గుడిలో ప్రతిష్ఠింపజేశాడు. ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజు అయ్యప్ప స్వామి తన భక్తులకు దర్శనమిచ్చి తన భక్తుల కోరిన కోరికలు నెరవేరుస్తూ ఉన్నాడు. అప్పుడు అయ్యప్ప, ఇప్పటి నుండి నేను చెప్పే నియమాలు అన్ని భక్తితో పాటించి నన్ను దర్శించుకుంటే వారిని నేను అనుగ్రహిస్తాను అని విగ్రహం రూపంలోకి వెళ్ళిపోతాడు. అయ్యప్ప స్వామి రెండు కాళ్ళు ముడిచి కూర్చున్నట్లుగా ఉండి కుడి చేతిని కుడి మోకాలపై ఉంచి ఎడమ చేతిని భక్తులకు దీవించేలాగా ఉంటుంది. అంటే తానే శరీరం అన్నవారికి అభయమిచ్చే అద్భుతమైన రూపం ఇది. కానీ రాజశేఖరుడు నా అయ్యప్ప స్వామి ఎంతసేపు ఇలానే కూర్చుని ఉంటాడు, ఇలానే కూర్చుని ఉంటే తనకి కాళ్ళు మరియు నడుము నొప్పి వస్తుంది అని రాజశేఖరుడు భావించి ఒక యోగ పీఠాన్ని తయారు చేయిస్తాడు. రాజశేఖరుడు ఆ పీఠాన్ని అయ్యప్ప నడుముకు కాళ్ళకు బిగిస్తాడు. అలా అప్పటి నుండి ఇప్పటి వరకు అయ్యప్ప స్వామిని ఆ రూపంలోనే భక్తులు అందరూ చూస్తూ పూజిస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడైనా శబరిమలై వెళ్ళి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకున్నారా? చేసుకుని ఉంటే స్వామియే శరణం అయ్యప్ప అని కామెంట్ చేయండి.